ఎస్ఎస్ మల్టీ ఇన్ఫో ఛానల్కి స్వాగతం. నేను మీ శ్రీలక్ష్మి సాగి. ఈరోజు మనం సుబ్బరాయ షష్ఠి గురించి మనం తెలుసుకుందాం. ఈ సుబ్బరాయ షష్ఠి అన్నది ఈ నెల డిసెంబర్ 20వ తేదీ వస్తుంది కదా, దీని గురించి కొన్ని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. సుబ్రహ్మణ్యుడు అంటే గొప్ప తేజస్సు కలవాడని అర్థం. ఆ సుబ్రహ్మణ్యుని ఆరాధనకు ఉత్కృష్టమైన తిథి సుబ్బరాయ షష్ఠి. కుమారస్వామి జననం కార్తీక మాసంలో జరిగింది. ఈ కార్తీక మాసంలో మనకి స్కంద పంచమి, స్కంద షష్ఠి అనే రెండు పండుగలు వస్తాయి. అలాగే దేవ సైన్యాధ్యక్షుడు ఆయన అసుర సంహారం చేసింది మార్గశిర శుద్ధ షష్ఠి. దీన్నే మనం సుబ్బరాయ షష్ఠిగా జరుపుకుంటాం. ఇంకా కుమార సంభవానికి గల కథ ఏంటి అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సతీ వియోగం తర్వాత తాపని అయిన సర్వేశ్వరుడికి హిమవంతుని కూతురు పార్వతి శుశ్రూష చేసింది. మేనమాంపై పూలసరాలు గుప్పించి మన్మధుడు శిక్ష పొందాడు. గిరిజా కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే శివపార్వతులకు చాలా కాలం పాటు పుత్రోదయం కాలేదు. ఒకనాడు ఆది దంపతుల ఏకాంత ప్రణయ సమయాన అగ్నిదేవుడు పావురం రూపంలో అభ్యంతర మందిరంలోకి ప్రవేశిస్తాడు. అది గమనించిన పరమేశ్వరుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రంలోకి ప్రవేశపెట్టాడు. ఆ శివతేజాన్ని భరించలేక అగ్నిదేవుడు గంగా నదిలో విడిచిపెడతాడు. గంగ సైతం భరించలేక రెల్లు పొదల్లో విడిచిపెట్టగా 6 ముఖాలు గల బాలుడు ఉదయించాడు. 6 కృత్తికలు ఆయనకు పాలిచ్చి పెంచారు. తర్వాత ఆయనే దేవత సైన్యాధ్యక్షుడయ్యాడు. తల్లి పార్వతీ తనయునికి శక్తి ఆయుధాన్నిచ్చి సర్వశక్తిమంతుని చేసింది. అంతటి స్వామి నెమలి వాహనుడై 6 ముఖాలతో 12 చేతులతో ధనుర్బాణాలు ధరించి అసుర సైన్యాన్ని అంతమొందించాడు. అనంతరం సుబ్రహ్మణ్య స్వామికి దేవసేనతో దేవేంద్రుడు వివాహం జరిపిస్తాడు. దీన్నే కొందరు మార్గశిర షష్ఠిగా భావిస్తారు. పళని, స్వామిమలై, తిరుచెందూర్, త్రిపురకుంద్రం, పలమందిర్ చోళై, తిరుత్తని క్షేత్రాలు సుబ్రహ్మణ్య స్వామి వారి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలని చెప్తారు. ఇంకా పిల్లలు పుట్టని వారికి, నాగదోషం ఉన్నవారికి, కుజదోషం ఉన్నవారికి ఈ క్షేత్రాల్లో దర్శనం చేసుకుంటే సమస్యలన్నీ తీరి సంతానం లేని వారికి సంతానం కలగడము, లేదంటే నాగదోషం ఉన్నవారికి దోషం తొలగడము, కుజదోషం ఉన్నవారికి కుజదోషం తొలగడము, అంటే ఏ సమస్య ఉన్నా ఈ సమస్యలు అన్నీ కూడా తీరుతాయి. అలాగే కర్ణాటకలోని కుక్కే సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం కూడా చాలా ప్రసిద్ధి చెందింది. ఈ కుక్కే ఏంటంటే చాలా పవర్ఫుల్ సుబ్రహ్మణ్య క్షేత్రంగా మనం చెప్తాము. ఇక్కడ సంతానం లేని వాళ్ళు 2 రోజులు పూజ అనేది ఉంటుంది. 2 రోజులు పూజ చేయించుకొని వాళ్ళు తిరిగి దారిలో, అంటే ఇంటికి వచ్చే దారిలో ఎటువంటి బయట ఆహారం తీసుకోకుండా నిష్టగా ఉండి ఇంటికి వచ్చిన తర్వాతే ఆహారం తీసుకున్నట్లయితే ఆ పూజా ఫలితం అనేది దక్కుతుంది. అంటే అక్కడ సంతాన పూజ చేయించుకున్న తర్వాత బయట ఎక్కడ వేరే చోట ఏ భోజనం కూడా భుజించకుండా ఇంటికి వచ్చి వాళ్ళు తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు భోజనం చేస్తేనే అక్కడ పూజ చేయించుకున్న ఫలితం అన్నది దక్కుతుంది. అలాగే చాలా నిష్టగా అన్నది ఈ పూజ అన్నది చేయడం జరుగుతుంది. ఈ కుక్కే సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం మంగళూరు దగ్గర ఉంటుంది. మనకి కర్ణాటక డిస్ట్రిక్ట్లో ఉంటుంది. ఇది చాలా ఫేమస్. ఇక్కడ కూడా సంతానం లేని వారు ఎంతోమంది వచ్చి ఇక్కడ పూజలు చేయించుకుంటూ వెళ్తూ ఉంటారు. మనకి ఈ బుకింగ్ సిస్టమ్, పూజా సిస్టమ్ అన్నది ఆన్లైన్లో కూడా మనకి ఉంటుంది. మనం అడ్వాన్స్గా ఈ పూజ అన్నది మనము అడ్వాన్స్గా బుక్ చేసుకోవచ్చు. దాని ప్రకారంగా వాళ్ళు అక్కడ రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ జరిపించుకొని వీలైతే అక్కడ నిద్ర చేసినట్లయితే దోషాలన్నీ కూడా తొలుగుతాయని చెప్పొచ్చు. తెలుసుకున్నాం కదా సుబ్బరాయ షష్ఠి గురించి కొన్ని విషయాలు. ధన్యవాదములు.